ఏపీటీఎస్సీ 2025కి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సెలక్షన్ లిస్టు విడుదల తేదీ అనేది నిన్న ఒక డేట్ చెప్పారు కదా, ఈరోజు ఒక డేట్ అయితే మార్చడం జరిగింది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు, ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేస్తున్నారు. చాలా ఇష్యూస్ అయితే ఉండడం జరిగింది రీవెరిఫికేషన్లో. సో అవన్నీ మీకు చెప్తాను. సో ఏదైనా ఇష్యూ అయితే ఏంటి పరిస్థితి, నెక్స్ట్ అభ్యర్థి ఎవరికైనా పిలిచే అవకాశాలు ఉన్నాయా, పూర్తి వివరాలు అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో విడుదలయ్యే ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన మనకు కేవీఎస్ ప్లస్ సీటెట్ నోటిఫికేషన్కి సంబంధించిన కోర్స్ కావాలన్నా, సీటెట్ కోర్స్ కావాలన్నా కూడా పేపర్ 1కి సంబంధించి, అలాగే కరెంట్ అఫైర్స్ కావాలన్నా మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటే చూడండి, నచ్చితే తీసుకోండి. కోర్సెస్ అనేది చాలా తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉన్నాయి. సో 19న మెగా డిఎస్సి సభ అని చెప్పి క్లియర్గా రావడం జరిగింది. నిన్నటి వరకు మనకు చూసుకుంటే 15 తర్వాత ఎప్పుడైనా ఉంటుంది అన్నారు. సో ఈరోజు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. 19వ తేదీ అయితే నిర్వహించనున్నారు. అలాగే మనకు సెలక్షన్ లిస్ట్ 12వ తేదీ అన్నారు కదా, సో 15వ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది. 15వ తేదీ మనకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు, సచివాలయం సమీపంలో నిర్వహణకు కసరత్తు, ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్, దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగు, బడులు పునః ప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి అని చెప్పి క్లియర్గా రావడం జరిగింది. సో ఇక్కడ మనకు మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో భారీగా సభ నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అనేది 18th నుండి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ సభ అనేది 19వ తేదీ, అది కూడా ఎమ్మెల్యేలందరూ పాల్గొనే విధంగా వీలుగా అసెంబ్లీకి సమావేశాలకు సమయంలో అది కూడా సచివాలయానికి దగ్గరగానే నిర్వహణ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డిఎస్సి జాబితాను 15న విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే సర్టిఫికేట్ పరిశీలన పూర్తి కాగా 18 మంది అభ్యర్థులు మంగళవారం అయితే పరిశీలన అయితే చేసుకున్నారు. అంటే ఇంకా 18 మెంబర్స్కి నిన్న కాల్ లెటర్స్ వచ్చినట్టు చెప్పడం జరిగింది. వాళ్ళు నిన్న వెరిఫికేషన్ చేసుకున్నట్టు చెప్తున్నారు. నిన్న కొన్ని జిల్లాల్లో మళ్ళీ కాల్ లెటర్స్ అయితే రావడం జరిగింది. లైక్ చిత్తూరు జిల్లాలో కూడా నిన్న కాల్ లెటర్స్ కొంతమంది అభ్యర్థులకు రావడం జరిగింది. వాళ్ళకు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే అవకాశం అయితే ఉంది. ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాను మరోసారి పరిశీలిస్తున్నారు. అన్ని జిల్లాల్లో డిఈఓలు, ఆర్జీడీలను మంగళగిరిలోని విద్యాభవన్లో తీసుకొని వచ్చి సోమవారం ఈ ప్రక్రియ అయితే ప్రారంభించారని చెప్పడం జరిగింది. సో ఇవి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏదైతే మంగళగిరి విద్యాభవన్ తీసుకుని వెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. 2 రోజుల్లో ఈ పరిశీలన పూర్తయిన తర్వాత జాబితాను జిల్లాలకు పంపి డిఎస్సి కమిటీలతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15న తుది జాబితా ప్రకటిస్తారు. అమరావతిలో నిర్వహించే సభలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏదైతే 19th అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమం అయితే ఉంటుంది. సో ఏదైతే మనకు దాని తర్వాతే దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెబ్ కౌన్సిలింగ్ కూడా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశాలు ఇచ్చి పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సెలవుల అనంతరం బడులు పునః ప్రారంభం రోజున కొత్త టీచర్లకు పాఠశాలలో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఏదైతే దసరా హాలిడేస్ కంప్లీట్ అయ్యాక స్కూల్స్లో జాయినింగ్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. పత్రాలు వెరిఫికేషన్, మెగా డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ అని చెప్పి రావడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో మెగా డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల పత్రాలు పరిశీలన ప్రక్రియ ఒక కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే 4 సార్లు పరిశీలించారు. పలువురు డిఎస్సి అభ్యర్థులు ఏదైతే ఫిర్యాదులు చేయడం, కొందరి పత్రాలపై అనుమానాలు ఉండడంతో అధికారులు పునః పరిశీలన రావాలని చెప్పి అర్హత సాధించిన అభ్యర్థులకు సమాచారం అయితే ఇస్తున్నారు. మెరిట్ జాబితా ప్రకారం మొదటి విడతలో 2525, రెండో విడతలో 70, మూడో విడతలో 33 మంది అభ్యర్థులకు చెందిన అర్హత పత్రాలు పరిశీలన పూర్తి చేశారు. ఇందుకోసం 53 కమిటీ బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ఇప్పటికే 4 సార్లు పరిశీలన చేసినా స్పష్టత రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎందుకు రావట్లేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మనము పరిశీలిస్తే, డిఎస్సి ఉద్యోగ అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పత్రాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు అడుగుతున్నారు. దీనిపై అభ్యర్థులు గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఐటీఆర్ పత్రం ఇస్తే మాకు ఉద్యోగం వస్తుందా లేదా అనే సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులు ఈ సమస్య ఎదురవుతుంది. భర్త ప్రభుత్వ ఉద్యోగమై వ్యాపారి అయినా వార్షిక ఆదాయం 8 లక్షలకు మించితే తప్పకుండా ఐటీఆర్ ఇవ్వాల్సిందే అని నిబంధనలు పెట్టారు.
పత్రాల సమర్పించిన అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడే ఆస్కారం ఉందని పలువురు కమిటీ సభ్యులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. సో మెగా డిఎస్సి ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఇష్యూ అయితే కొంచెం సీరియస్గానే ఉంది. సుమారు 300 మంది అభ్యర్థులు వివిధ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఏదైతే మనకు కోట్ల ఆస్తులు ఉన్నవారు సైతం ఈడబ్ల్యూఎస్ పత్రాలు తెచ్చుకొని ఉపాధ్యాయ కొలువులు అర్హత సాధించడంపై పలువురు అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు సమర్పించిన అభ్యర్థుల దరఖాస్తుల పత్రాలను పునః పరిశీలన చేయాలంటూ కలెక్టర్ నుంచి జిల్లా విద్యాశాఖకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కర్నూలు జిల్లాలో నాన్ లోకల్ కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అతను దివ్యాంగుడు. ఇందుకు సంబంధించి సర్టిఫికేట్ పత్రాలను పరిశీలన రోజున ఫిజికల్గా అందజేశారు. ఆన్లైన్లో నమోదు చేయలేదు. నిబంధనల ప్రకారం మొదట ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ఫిజికల్ పత్రాన్ని సమర్పించాలి. ఆన్లైన్ లేకుంటే అనర్హుడిగా ప్రకటించాలి. కమిటీ సభ్యులు అర్హుడిగా గుర్తించడం గమనార్హం అని రావడం జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి భర్త రెవెన్యూ శాఖలో సర్వేరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఈడబ్ల్యూఎస్ పత్రం సమర్పించడంపై అనుమానాలు అయితే దారితీస్తుంది అని చెప్పడం జరిగింది. సో సమర్పించవచ్చు, బట్ శాలరీ బేస్డ్ ఎంత ఉంది దాన్ని బట్టి తను అర్హురాలా కాదా అనేది తెలియజేయడం అయితే జరుగుతుంది. లేదంటే ఫాదర్ నేమ్తో ఏమైనా సబ్మిట్ చేసిందా ఏంటి అనేది చూస్తుంటారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి వివాహమైంది. ఆమె తండ్రి చిరునామాతో ఈడబ్ల్యూఎస్ పత్రం సమర్పించారు. ఇలాంటి అభ్యర్థులు సుమారు 24 మంది ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది అని రావడం జరిగింది. సో ఏదైనా కొంచెం ఫ్రాడ్ ఉంటే మాత్రం అటువంటి అభ్యర్థులను అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత స్థానాల్లో ఉండే అభ్యర్థులను వెంటనే పిలిచి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది కర్నూలు జిల్లా ఒక్కటే కాదు, ఇతర జిల్లాల్లో కూడా ఇష్యూ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఇష్యూ అయితే జరుగుతుంది. సో ఈడబ్ల్యూఎస్ సంబంధించే కాదు, ఇంకా ఇతర పత్రాలు ఏదైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థుల్లో కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. ఏదైతే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సర్టిఫికేట్స్లో, పరిశీలన సమయంలో తక్కువ ఉండే వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ఇప్పటిదాకా ఉన్న తాజా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏపీ డిఎస్సికి సంబంధించి. మనకు సెలక్షన్ లిస్ట్ అయితే 15 విడుదల చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే 19 ఇస్తామంటున్నారు. సో మనకు ఇంకా ఆ రోజే టెట్కి సంబంధించి కానీ నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి కూడా ప్రకటన అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఈ మంత్లోనే ఉంటుంది అంటున్నారు. కాబట్టి మనకు ఎగ్జామ్స్ నవంబర్లో ఉంటాయంటున్నారు. కాబట్టి అభ్యర్థులు అయితే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో ఎవరైతే ఉద్యోగాలు సాధించలేదో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ ఇయర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాలు అందరూ సాధించాలని కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు తాజా అప్డేట్ ఏపీ డిఎస్సికి సంబంధించి. సో సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అయితే చేసి మనకు ఈ టోటల్ ప్రాసెస్ని 14th లోపల కంప్లీట్ చేసి 15th అయితే మనకు సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ.